లేకపోయినా మాకు కావాలి. కనీసం నీ భార్య బిడ్డలకైనా కావాలి. సంతకం పెట్టు ప్లీజ్. నీ మాట విని సంతకం చేస్తే అప్పుడు నేను నిజంగా చచ్చిపోయినట్లే. నేను ఏ పాలక వర్గాలకు, దోపిడీదారులకు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానో వాళ్లను, ఆ ప్రజా హంతకులను ప్రాణభిక్ష అడిగితే అంతకన్నా ద్రోహం లేదు. ప్రజలు నన్ను క్షమించరు. ప్రజలు ఎవరయ్యా ప్రజలు? వీళ్ళంతా స్వార్థపరులు. మీ మాటలు వింటారు, పాటలు వింటారు, మీరు చేసే త్యాగాలు గొప్పవని మిమ్మల్ని పొగుడుతారు. కానీ మిమ్మల్ని నడి బజార్లో నుంచోబెట్టి కాల్చి చంపుతుంటే ఒక్కళ్ళు కూడా రారయ్యా, రారు. సత్యం, ఒక్కసారి ఆలోచించు. నువ్వు చనిపోతే నీ భార్య బిడ్డల గతేం కావాలి చెప్పమ్మా, నువ్వన్నా చెప్పు. ఏమరుణా, నువ్వు కూడా దయాభిక్ష కోసం నువ్వు దిగజారిపోవని నాకు తెలుసు. ప్రాణాలను లెక్క చేయని నీ ధైర్యాన్ని కళ్ళారా చూద్దామని వచ్చాను. నీ భావాలు, నీ స్పర్శ, నీతో గడిపిన రోజులు, నీ జ్ఞాపకాలు, వాటికి మరణం లేదు. నీ జీవిత సహచరునైనందుకు గర్విస్తున్నాను. కామ్రేడ్, నీ ఆశయాలను కొనసాగిస్తానని ప్రమాణం చేస్తున్నాను. శభాష్. ఓహో, ఎంత గొప్ప ఇల్లాలివమ్మా. ఆ భర్తకు తగ్గ భార్యవి. చాలమ్మా, చాలు తల్లి, చాలు. అయ్యా మీరైనా చెప్పండి అయ్యా, వాడు చనిపోతే నేను భరించలేనయ్యా. ఒక మామూలు లాయర్ ఎందుకింత తాపత్రయపడుతున్నాడని ఆలోచిస్తున్నారా? వాడు నా తమ్ముడయ్యా. ఒక తల్లి కడుపును పుట్టిన వాళ్ళం. రండి అయ్యా, రండి. వాడిని ఎలాగైనా సంతకం పెట్టమని చెప్పండి అయ్యా, వాడిని కాపాడుకోవాలి. ఎంతైనా నీ తోడబుట్టినవాడు, మాట వినండి. అన్నా, సంతకం పెట్టు. నీ మాట వినలేదని బాధపడి కన్నయ్య. వెళ్ళి ధైర్యంగా బతకడం నేర్చుకో.